సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ది పర్ఫెక్ట్ సున్నుండలనేది వస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్ దట్ శ్రీదివ్య వ్లాగ్స్. అండ్ ఈ సున్నుండలొచ్చేసరికి చాలా మంచిది. ఎముకల బలానికి గూడా పెడుతూ ఉంటారు. సో, ఫస్ట్ మీరు ఒక పాన్ తీసుకొని కొంచెం ప్రీ హీట్ అనేది చేసుకోండి. అయిన తర్వాత మాత్రమే ఒక 2 కప్స్ ఆఫ్ ఉరద్ దాల్ అంటే మినపప్పు 2 కప్పుల మినపప్పు గుండ్లను తీసుకున్నాను. గుండ్లను కాకుండా మీరు పొట్టు మినపప్పుతో గూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది అండ్ హెల్తీ గూడా. సో, బాగా మీడియం కంటే తక్కువ అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వీటిని వేయించుకోవాలి స్లోగా. సో, కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద మాడుతుంది. తర్వాత కొంచెం హాఫ్ అయిన తర్వాత మాత్రమే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ అనేది వేసుకున్నాను. ఇది వెయ్యడం వల్ల మీకు సున్నుండ తిన్నప్పుడు లోపల అంటుకోకుండా ఉంటుంది. సో, ఆ తర్వాత కలుపుతూ ఉండాలి. ఇది ఫస్టే ఏసేస్తే మనం రైస్ అనేది మాడిపోతుంది. సో, మినపప్పు కొంచెం రోస్ట్ అయిన తర్వాత మాత్రమే అయిపోవస్తున్నప్పుడు మాత్రమే మీరు వేసుకోవాలి. దీనిలో బెల్లం అనేది తీసుకుంటున్నాం. బెల్లం అనేది తురుముకోవచ్చు. కానీ మనం ఎటు మిక్సీలో ఏస్తున్నాం కదా! దానివల్ల టైమ్ టేకెన్ అనుకుంటే మామూలుగా అయినా కచ్చా పచ్చాగా నూరుకోవచ్చు. సో, బాగా చూసారుగా కంప్లీట్‌గా రోస్ట్ అయిపోయింది. రోస్ట్ అయిన తర్వాత దాన్ని మనం కొంచెం సేపు చల్లారపెట్టాలి. ఒక 20 మినిట్స్ అయినా. ఆ తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకున్నానంటే 2 కప్పుల మినపప్పుకి 1 కప్పు బెల్లము అండ్ ముప్పావు కప్పు ఆవు నెయ్య. మేముండేది బెంగుళూరులో. సో, అందుకని ఇక్కడ ఆవు నెయ్యే దొరుకుతుంది. మన ఆంధ్ర సైడ్ అయితే గేదె నెయ్యే గదా! సో, ఇక్కడ మనం కొంచెం లైట్ బరగ్గా మిక్సీ అనేది పట్టుకున్నాను మినపప్పుని. ఆ తరువాత బెల్లాన్ని తీసుకొని మనం అలానే మిక్సీ పట్టుకోవాలి. దేనికి దానికి సెపరేట్‌గా పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్నిసార్లు నీరనేదొస్తుంది. అలా నీరు రాకుండా ఉండడానికి కొంచెం ముందుగా పట్టుకున్న మినప్పిండిని పోసుకొని, ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే చూసారా ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇంకొంచెం మినపప్పు యాడ్ చేస్తే సో, కంప్లీట్‌గా ఫైన్‌గా పౌడర్ అనేది వచ్చేసింది. సో, ఇప్పుడు ఆ రెండిటిని బాగా కలుపుకోవాలి. దేనికి దానికి మాత్రమే సెపరేట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం నెయ్యి కాచుకున్నాం గదా! అది వచ్చేసరికి ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలి. సో, గోరువెచ్చగా గూడా ఉండకూడదు. అలా ఉంటే తర్వాత రోజుకి సున్నుండలనేవి బాగా గట్టి పడుతుంది. సో, నేను సున్నుండల్లో కలపడం కోసం కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది నేతిలోనే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా మిగతా నెయ్యి పోసేసుకొని మనం సున్నుండల్లాగా ఒత్తుకోవడమే. అంటే కొంచెం కొంచెం పిండిని తీసుకొని గుండ్రంగా ఒత్తుకోవడమే. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన స్వీట్ షాప్ స్టైల్ సున్నుండలు ఈజ్ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you. Lots of love from Sri Divya.